యుద్ధం గురించి మొత్తం నేషనల్ న్యూస్ ఇవన్నీ కూడా ఎక్కువస్తూ ఉంటే ఇక మన తెలంగాణలో మాత్రం ఏం నడుస్తుంది అనంట అందమైన బామలు పాటలు వేసుకొని మరి అందాల పోటీలు నడుస్తూ ఉన్నాయి. సో ఐపీఎల్స్ లాంటివి కూడా క్యాన్సిల్ చేశాము, బట్ నడుస్తూ ఉన్నాయి పోటీలు. బట్ ఈ పోటీలకు ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అని మాట్లాడుతూనే ఉంటారు, డబ్బులు లేవు అని అంటూనే ఉంటాడు. నన్ను కోసిన పైసలు రావంటాడు, అసలు ఎక్కడికి వెళ్ళి తీయాలో అర్థం కాదంటాడు, అసలు నా చెప్పులు చూస్తేనే భయపడుతున్నారు అప్పుల కోసం పోతే అంటాడు, బ్యాంక్ వాళ్ళు అసలు నన్ను అపాయింట్మెంట్లే ఒక ముఖ్యమంత్రికి ఇవ్వట్లేదు అంటాడు. కానీ అందాల పోటీలకు మాత్రం పైసలు ఖర్చు పెడతాడు విపరీతంగా. నవ్వులు పువ్వులు 6 కాయలు. ఇక చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి వ్యవహారాలు ఈ అందాల పోటీలలో నడుస్తూ ఉన్నాయి. ఒక పక్క 6 గ్యారంటీలకు వారంటీ లేక మా తెలంగాణ ప్రజలు ఆగమాగం అవుతున్నాయి. అసలు మనం మాట్లాడుకోవాలి అంటే కరోనా వైరస్ కన్నా కూడా ఒక ఏమంటారు విరుగుడు కనిపెట్టారు. కానీ ఈ సంక్షేమ పథకాలు అలవాటైన వాళ్ళకి మరి ఏం విరుగుడు ఇవ్వబోతున్నారు? వాస్తవం మనం మాట్లాడుకోవాలి అంటే సంక్షేమ పథకాలు అనేది చాలా డేంజర్. అది ఈ ప్రజలకు అలవాటైంది అనుకోండి, అది ఒక్కసారి రాకపోతే టైంకి ఇస్తారన్న సమయానికి ఇవ్వకపోతే ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఎవరు కూడా ఊరుకోరు, ఉరిమి ఉరిమి చూస్తారు, ఇక దొరికితే తరిమి కొడతారు. సో ఈ అసలు ఆర్థికంగా ముఖ్యంగా నష్టపోవడానికి కారణం సంక్షేమ పథకాలే అయితే గనక మరి ఇప్పుడు వీళ్ళు ఏం సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మనకి? ఎస్, మేము మేనిఫెస్టో పెట్టినప్పుడు కూడా ఇది వర్కౌట్ అవ్వదు, దీన్ని మార్చండి అని ఎపిసోడ్లు చేసినాం అసెంబ్లీ ఎన్నికల టైంలో. బట్ మార్చలేదు, వీళ్ళు తీరు మారలేదు, ఇంకా ఘోరంగా బుల్డోజర్లు తెచ్చిపెట్టినారు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినారు. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె జరుగుతూ ఉంది, ఆర్టీసీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఇటువంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి వాళ్ళ అసోసియేషన్ మాట్లాడుతూ ఉంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలని డబ్బులు లేవనుకుంటే పీకి పడేసినారు, కానీ వీళ్ళకి నచ్చిన వాళ్ళని మాత్రం అదే అవుట్ సోర్సింగ్ ద్వారా పెట్టుకున్నారు, అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. యువత అవుట్ సోర్సింగ్లో కూడా ఎక్కువ ఎవరున్నారయ్యా అంటే 60 సంవత్సరాలకు పైబడిన వాళ్ళే ఉన్నారు. అంతేగాని యువ వికాసం అంటారు, ఆ యువ వికాసంలో వికాసం ఉండదు, కాసం ఉండదు. సారీ టు సే దిస్. యూత్ డిక్లరేషన్ అన్నారు, అది ఏ డిక్లరేషన్కి పోయిందో వీళ్ళకే తెలియదు. అట్లాగే ఉద్యోగాలు అన్నారు, దాని విషయంలో మళ్ళీ పంచాయతీలే ఉన్నాయి. అట్లాగే మా ఉద్యమకారులను పిలిచి భోజనం పెడతా అని చెప్పి పంచభక్ష పరమాలను పెడతామని చెప్పి అట్లీస్ట్ పచ్చడన్నం కూడా పెట్టకపోయే, 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి ఊసే ఎత్తకపోయే. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రజలారా చాలా అంశాలు ఉన్నాయి. సరే 250 యూనిట్ల కరెంటు బిల్లు అన్నారు, కరెంటు తగ్గిస్తామన్నారు, 250 యూనిట్లకి బిల్లు వేయమన్నారు. కానీ ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఉన్నారో, ఎవరైతే ఉన్నాడో వాడికి కమర్షియల్ ట్యాక్సెస్ కింద కమర్షియల్స్కి కరెంటు బిల్లు యూనిట్స్ అక్కడ ఎక్కువ బిల్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారు, అరే మేము ఏసీ ఎక్కువ వేసుకోవం కావచ్చు, అట్లాగే మన సమ్మర్ కదా ఉక్కపోతే ఎక్కువ ఉన్నది, సో అందుకే ఇవన్నీ కూడా మేము లైట్లు ఫ్యాన్లు అన్నీ వాడుతున్నాము, సో అందుకే ఈ పరిస్థితి ఉందని చెప్పి మీరు అనుకోవచ్చు. అసలు కరెంటే ఉంటలేదు కదా, సిటీలోనన్నా ఈ మాత్రం వస్తుంది, కానీ ఊర్లల్లో ఘోరంగా పరిస్థితి, నీళ్లు లేవు. నిన్న సంగారెడ్డిలో బిందెలు పట్టుకొని ప్రదర్శన చేశారు మహిళలు, నీళ్లు లేక. ఒక గ్రామానికి నీళ్లు లేవట, కరెంటు లేవట. అక్కడేమో వాళ్ళు ఏడుస్తూ ఉంటే నీళ్లు కరెంటు లేక, ఇక్కడ మా పెద్దరాయుడు గారు మా రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలలో నవ్వుతా ఉన్నారు కూర్చొని సల్లంగా ఏసీలు వేసుకొని. అట్లాగే నిన్న వాళ్ళు డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు, మన హైదరాబాద్కి వచ్చినప్పుడు మనం గౌరవప్రదంగా చూసుకోవాలి, తప్పదు, డెఫినెట్గా చూసుకోవాల్సింది, అది మన బాధ్యత. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి చీమ కూడా కుట్టదు. వాళ్ళు ఇప్పుడు చార్మినార్ చూడనీకి
మన హైదరాబాద్ చూడనికి విహారయాత్రకు పోతా ఉన్నారు మధ్య మధ్యలో. నిన్న పోయి వచ్చినారు వాళ్ళు, చార్మినార్ చూడనికి పోయి వచ్చినారు, మళ్ళీ విత్ హై సెక్యూరిటీ. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఘోరమైన పరిస్థితి. 6 గ్యారెంటీలు పాలన మొత్తం కూడా గాలికి వదిలేసినారు. మొత్తం అంటే మొత్తం గాలికి వదిలేసినారు. ఈ మాత్రమన్నా నడుస్తుందంటే క్యాబినెట్ మంత్రుల్లో ఒక మంత్రి ఉన్నాడు, ఆ మంత్రి మీద డిపెండ్ అయినారంతా. ఈ మాత్రమన్నా కొద్దో గొప్పో ఉష్ అనేటట్టు నడుస్తుందంటే అది ఇక కొద్దో గొప్ప ఈయన వల్లే అనుకోవాలి. ఇక ఆ పేరు చెప్తే ఇక మళ్ళా మీరు ఎవరో గెస్ చేయండి, మీరే గెస్ చేయండి ఆ పేరు, ఎవరో ఆ మంత్రి అనేది. అండ్ వాక్చాతుర్యం లేదు, మాట్లాడడానికి రాని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి 6 నిమిషాలు తప్పిస్తున్నారు. మామూలుగా తప్పిస్తలేరు వీళ్ళు, 6 నిమిషాలు తప్పిస్తున్నారు. సో అంటే భయమైతోంది, తెలంగాణ పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంది. సరే నువ్వు సంక్షేమ పథకాలు ఇయ్యకరా నాయన, నిన్ను ఇయ్యమని ఎవరు బతిమలాడతలేరు, ఎలక్షన్ ఉంటే ఇస్తారు లేకపోతే లేదు. నీళ్ళు వస్తలేవు అక్కడ. హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి. ఆ మెట్రోపాలిటన్ మరి ఏం చేస్తుందో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ ఇవన్నీ కూడా వాటర్ వర్క్స్ ఏం చేస్తుందో తెలియదు, కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నీళ్ళు చాలా దగ్గర రావట్లే. ఓ హైఫై అని చెప్పుకునేటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ చాలా దగ్గర ఇదే నీటి కొరత. సంగారెడ్డిలో మా ప్రజలు అల్లాడిపోతున్నారు. సంగారెడ్డిలో బిందెలు పట్టుకొని వాళ్ళు నీళ్లు లేవు ముర్రు అని మొత్తుకుంటా ఉన్నారు. కరెంటు లేదట, కరెంటు కట్ అయింది, నీళ్లు కట్ అయినాయి. మరి ఏం చేయాలి? మరి నీళ్లు కట్ అయితే, కరెంటు కట్ అయితే ఏం చేయాలి? మరి ఏం చేయమంటారు? ఎట్లా, ఎవరిని అడగాల? ఏ మంత్రి దగ్గరికి వెళ్ళాలి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలా? పొన్నం ప్రభాకర్ అన్న దగ్గరికి పోవాలనా? మా కొండా సురేఖ అక్క దగ్గరికి పోవాలనా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా కలవరు, ఆయన దగ్గరికి పోవాలనా? ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలా? ఏం చేయాలా? ఇకపోతే ఈ ఈ ఈ మొత్తం అంటే ఇప్పుడు సమ్మరు, ఎవరు కూడా ఫీల్డ్లో లేరు, ఆఫీసర్లు ఎవరు ఫీల్డ్లో లేరు. సారీ టు సే దిస్. నీళ్ళు లేక పబ్లిక్, హైదరాబాద్ ప్రజలు కూడా మరి అల్లాడిపోతున్నారు. 29 సంవత్సరాలు ఉన్నటువంటి యంగ్స్టర్ని ఐఏఎస్ చేసిరు, మన హైదరాబాద్ కలెక్టర్ని చేసిరు. ఎస్, వెరీ హ్యాపీ. అది మామూలు విషయం కాదు. అతి చిన్న వయసులోనే మరి ఆయన కలెక్టర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. మరి ఫీల్డ్లోకి వెళ్ళాలి కదా. హైదరాబాద్లో నీళ్ళు లేవు, ఎందుకు వెళ్ళట్లేదు?